వెల్కమ్ టు మెగా 9 టీవీ. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటలో మసాజ్ సెంటర్లు, స్పాల పేరుతో వ్యభిచార దందా సాగుతోంది. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ఆకర్షణీయమైన బోర్డులు పెట్టి మరీ మసాజ్ సెంటర్లు కస్టమర్ల వద్ద నుంచి ఎంట్రీ ఫీజు పేరుతో భారీగా డబ్బులు దండుకోవటమే కాక అక్కడ అందించే సేవలను బట్టి ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ చేసి మరీ పనులు చేస్తున్నారు. పైకి మసాజ్ సెంటర్ అని బోర్డు పెట్టి లోపల మాత్రం వీరు చేసే పనులు వ్యభిచార గృహాలను తలపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్పా సెంటర్ లో పనిచేస్తున్న అమ్మాయిల ఫోటోలను వాట్సాప్ లో షేర్ చేసి మరీ కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతో పకడ్బందీగా సాగుతోంది. కొత్తగా ఎవరైనా ఈ స్పా సెంటర్ లోకి వెళ్లాలంటే ముందుగా తమ పాత కస్టమర్ల రిఫరెన్స్ తప్పనిసరి. స్పా సెంటర్ల నిర్వాహకులకు నమ్మకం కుదిరాక అసలు భాగోతం మొదలవుతుంది. ముందుగా మెంబర్షిప్ పేరుతో 2000 రూపాయలు వసూలు చేసి లోపలికి పంపిస్తారు. అక్కడ మిగతా వ్యవహారం అంతా లోపల ఉండే అమ్మాయిలు చూసుకుంటారు. దీనికి సపరేట్ గా ఛార్జ్ చేస్తారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఇంకెప్పుడు మారుస్తారు అమ్మాయిని? లేడీస్ కూడా చేస్తున్నారా? లేడీస్ జెంట్సా? లేడీస్ జెంట్స్ మాత్రం లేడీస్ చేస్తారు. ఎవరైనా లేడీస్ చేసేది. పక్కన పడుతుందన్నా రికమెండేషన్ ఉంటేనే వచ్చేటట్టు. అంటే నేను అదే వెయిటింగ్. మనోడు ఏమన్నాడంటే వస్తా అన్నాడు, నేను వస్తానుండు అన్నాడు. నేను అందుకని వెయిట్ చేసి ఇప్పుడు దాకా. ఎంత పడుతుంది మామూలుగా? మెనూ ఉందా? క్రీమ్ అయితే ఐటమ్ కూడా ఆయిల్ కూడా ఉంది. ఆయిల్ జెల్ ఉంది కదా. ఇది 30 minutes వచ్చి ఓకే ఓకే 45 minutes వచ్చేసి 2500 2000 చేశారు. మొన్న ఆఫర్ పెట్టారు. అంటే 2500 ఇది 2000 చేద్దాం. 2000 కాదులే చెప్పండి మరి. దాంట్లో డిస్కషన్స్, బార్గెనింగ్, ఫిక్సెడ్ రేట్స్. ఒక మిమ్మల్ని అంతసేపు వెయిట్ ఏం చేస్తాం మరి, మీరు అట్లా చేశారు మమ్మల్ని అంతసేపు. మరి తెలియాలి కదా, ఎవరిని పడతా అని తెచ్చుకొని రిస్క్లో పడలేదు కదా. రూపాయి గురించి అంత 10 రూపాయలు పోతాయి. అదే మీ సేఫ్టీ మీరు చూస్తున్నారు. అందుకే లేదని చెప్పేసా. మీరు లేదని చెప్పగానే నేను అందుకే మళ్ళీ డౌట్ వచ్చి మా వాడికి కాల్ చేశాను, ఎట్లా అంటున్నారు లేదు అని. అది కదా మీరు అంత రోడ్ క్రాస్ చేసుకొని ఫాస్ట్ వచ్చేస్తుంది. ఏంటి ఎందుకు ఇలా మీరు తెలియకుండా ఎవరు రారు అంత ఫాస్ట్గా. అంటే నేనేం చేశాను, నాకు చూసా అతను వస్తున్నా, నేను అంటే లాక్ చేసేసాను. అన్న వేరే లాక్ చేసేసాను. అంటే మళ్ళీ లాక్ చేస్తారని చెప్పేసి వచ్చేస్తాను నాకు. మరి అతన్ని నంబర్ అడిగి మీరు కాల్ చేయాల్సింది. ఎంత ఇదిగా తెలియదు కదా, వాడు చెప్పలా నాకు. మావాడు కూడా ఇదని చెప్పండి జల్లి కట్టలేదు.
ఈ ఫైనల్ రేట్స్ 2000. 25,000 అంతసేపు వెయిట్ చేసి కూడా నేను అది మీరు లోపల తగ్గించుకోవచ్చు, బయట అనేది కౌంటర్లో అసలు ఏం తగ్గింది ఒకటి కూడా. అది లోపల సర్వీసెస్ మీరే మాట్లాడుకోవచ్చు. మళ్ళీ మీరు ఏమైనా సర్వీస్ తీసుకుంటే దాన్ని బట్టి మేము మాట్లాడుకోవచ్చు. సర్వీస్. లోపల మాట్లాడతారు, ఆహా. బయట ఓకే ఓకే దాన్ని ఓకే. చెప్పండి. ఫోన్ పే కష్టం. అదే మరి 2 months 2 months ఫైనల్ రేట్ అయితే 15 తీసుకోవాలి. అసలు 1500 అనేది ఇప్పటి వరకు నా లైఫ్ కవర్తో కట్టించుకోవాలి కూడా. అంటే కష్టం అయితే వెళ్ళిపోతారు, కానీ మాకు అందులో వచ్చేదే తక్కువ కదా, మాకు అవన్నీ అమౌంట్ మళ్ళీ జస్ట్ కూడా జస్ట్ చూడాలి అంటే ఏదో చూసారే కానీ మన దగ్గర చూడలేదు. జస్ట్ ప్రెసిడెంట్లో నాకు సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఆఫీస్ జస్ట్ సిచ్యువేషన్ బాగాలేదని ఆపేసి కానీ కొంచెం అదే కొంచెం ఏదైనా